సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో డిఫెన్స్కి ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఇప్పుడు ఏవైతే ప్రైవేటు పెట్టుబడులతోటి మన యొక్క డిఫెన్స్కి సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో ప్రొడక్షన్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఈ నాటో దేశాల నిర్ణయంతో ఎగుమతులు కూడా పెరుగుతాయి. నాటో అంటే ఏదైతే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, మనము ఈ నిర్ణయంతో అంటే నాటో దేశాల నిర్ణయంతో నాటో దేశ రక్షణ అవసరాల కోసం ఇటీవల వరకు మన దేశం ఇతర దేశాల మీద దిగుమతులపైన ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఇతర దేశాలకే మనము ఎగుమతి చేసే స్థాయికి వచ్చినాం. అంటే ఆధునిక యుద్ధ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి మనం రావటం అంటే ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా రక్షణ పరికరాల తయారీలోకి ప్రైవేటు పెట్టుబడులు రావటం, సామర్థ్యాలు పెరగటం ఇందుకు కారణం. 2029 నాటికి 50,000 కోట్ల ఎగుమతులు సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటాం. ప్రపంచంలో 100 కోట్ల మంది ప్రజలున్న 32 నాటో సభ్య దేశాలు తమ రక్షణ బడ్జెట్ని 2035 వరకు జీడిపిలో 5% పెంచుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. భారత రక్షణ పరికరాలకి మన వాళ్ళకి ఎగుమతులకి మరింత ఊతం ఇవ్వవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మన వైపే ఎందుకు, భారత్ వైపే ఎందుకు నాటో దేశాల యొక్క ఏవైతే దేశాలు ఉన్నాయో అంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి సరఫరా వ్యవస్థల ద్వారా తమకు అవసరమైనటువంటి అత్యాధునిక రక్షణ రంగ ఉత్పత్తులను సమర్చుకోవడం నాటో దేశాలకు సవాల్తో కూడుకున్న వ్యవహారం. అయితే ఐరోపాలో వీటి తయారీ సామర్థ్యం పరిమితంగానే ఉండటం కారణం. పైగా కార్మికుల కొరత, రక్షణ పరికరాల కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకొని తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఐరోపా దేశాలు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందుకు చాలా సమయం పడుతుంది కనుక అప్పటి వరకు సహేతుక అంటే రీజనబుల్ ప్రైసెస్కి అధునాతన రక్షణ ఉత్పత్తులని అందించే భారత్ వైపు ఐరోపా దేశాలు దృష్టి సారిస్తాయనేది అంచనా. అయితే పాకిస్తాన్పై ఇటీవల దాడుల్లో ఏదైతే బ్రహ్మోస్, ఆకాష్, నాగ్ అధునాతనటువంటి సొంత మిసైళ్ళని మన భారతదేశం సమర్థంగా ప్రయోగించటం ఆయా దేశాలని ఆకర్షించడం జరిగింది. ఈ భారత్ ఐరోపా దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడుతుండటం కూడా ఇందుకు దోహదం అన్నమాట. అయితే 600కు పైగా స్టార్టప్ కంపెనీలకి ఇప్పుడు ఉంది అన్నమాట. అంటే మన దేశంలో అంతకుముందుకి ఇప్పటికీ రక్షణ పరికరాల తయారీ ప్రభుత్వ రంగ సంస్థలే చేపట్టేవి, అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్లే చేసేది డిఫెన్స్ మీద. అయితే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా కంపెనీలకి స్టార్టప్ కంపెనీలు 600 వాటికి ఇవ్వటం జరిగింది. అయితే ఈ రక్షణ పరికరాల తయారీ సామర్థ్యం భారీగా పెరుగుతుంది అన్నమాట. అయితే 2024-25లో దేశీయంగా రక్షణ పరికరాల తయారీలో ప్రైవేట్ కంపెనీల వాటా దాదాపు 25% చేరింది. టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, భారత్ ఫోర్జ్, మహీంద్రా, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజాల తోడు 600కి పైగా స్టార్టప్ కంపెనీలు రక్షణ రంగంలోకి అడుగుపెట్టాక తయారీ సామర్థ్యంతో పాటు పరిశోధన అంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట అభివృద్ధి పరిశోధనను రాణిస్తుంది. అయితే జర్మనీ సంస్థ హైన్ మొటాల్ వాఫే మ్యూనిషన్ నుంచి 600 కోట్ల ఆర్డర్ను దక్కించుకున్నటువంటి రిలయన్స్ డిఫెన్సు, ఫ్రాన్స్కి చెందిన దసో ఏవియేషన్ టేల్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం మన కంపెనీలకి అంతర్జాతీయంగా పెరుగుతున్నటువంటి ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. నాటో దేశాల నుంచి ఆర్డర్లు పెరిగితే మన కంపెనీలు రాబోయే దశాబ్ద కాలంలో అంతర్జాతీయ విపణిలో కీలకంగా మారతాయి. ఈ దిగుమతుల్లో అంటే రక్షణ పరికరాలు అధికంగా దిగుమతి చేసుకున్న దేశాల్లో గత ఏడాది మన దేశం 4వ స్థానంలో ఉంది. రష్యాతో యుద్ధం అంటే రష్యా ఉక్రెయిన్ ఆయుధ సామాగ్రిని అమెరికా, ఐరోపా దేశాల నుంచి అధికంగా కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేస్తున్నది ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతుల్లో 18% వాటా ఉక్రెయిన్దే. పోలాండ్ 5%, USA 4% తదుపరి స్థానాల్లో ఉన్నాయి. తర్వాత 4వ స్థానంలో మన దేశంతో పాటు ఖతార్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా ఉన్నాయి. అదే 2010తో చూస్తే రక్షణ దిగుమతుల్లో మన దేశాందే అగ్రస్థానం. అప్పట్లో ప్రపంచవ్యాప్త రక్షణ దిగుమతుల్లో మన వాటాయే 11%గా ఉండేది. అయితే ఇప్పుడు ఎగుమతుల్లో వృద్ధి ఉంది. మనం 2015 నుంచి
మన రక్షణ ఎగుమతులు ఏటా 41% వృద్ధి చెందుతుంది. 2017లో మన రక్షణ ఎగుమతులు 1500 కోట్లు, 2024లో 23,600 కోట్లు పెరగడం జరిగింది. బ్రహ్మోస్, ఆకాష్, నాగ్ తదితర క్షిపణుల సత్తాను గుర్తించి వాటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి బీడీఎల్ అనుకోండి, మిధాని, ప్రైవేట్ రంగంలో ఏవైతే ఎలక్ట్రానిక్స్, నావిగేషను, ట్రైనింగు, ఈ ఉత్పత్తులు, ప్రొడక్షను, సర్వీసెస్ ఇవన్నీ కూడా అధికంగా ఆదాయాలు నమోదు చేసే సానుకూలతలు కనిపిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొనడం జరిగింది. అంటే దేశీయంగా ఏదైతే రక్షణ రంగ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి పెరగడం జరిగింది. 2020 నుంచి 2021లో 84,643 కోట్లు, 21-22కి 94,845, 22-23కి 108,684, 2023-24కి 127,434, 24-25కి 89,702 కోట్లు డిసెంబర్కి. ప్రైవేట్ రంగంలో 20% అంటే దేశీయంగా 20.4, 21, 19.4 ఇలా వాటా అన్నమాట. తర్వాత ఇప్పుడు ఏవైతే ఆర్డర్లు ఉన్నాయో ఏ కంపెనీకి ఎంతెంత ఆర్డర్లు ఉన్నాయో దాన్ని బట్టి మీరేం చేయాలి, ఈ వీడియో ఎవరైతే వింటుర్రో ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి, లేదు మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. దయచేసి కాల్ చేయొద్దు. ఈ రక్షణ రంగానికి, డిఫెన్స్ రంగానికి ఎన్ని కోట్ల ఆర్డర్ వచ్చింది, ఏ కంపెనీలకు వచ్చింది, అవి రాబోయే రోజుల్లో ఎలా పెరగబోతుంది అనేది మనం గమనించాలి. ఫస్ట్ హయ్యెస్ట్ వచ్చింది HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్కి. దానికి వచ్చే 5 ఏళ్లలో ఇప్పుడు ఆర్డర్ల విలువ ఎంతైతే ఉందో 2023-24 1,25,388 కోట్లుంటే వచ్చే 5 ఏళ్లకి 13,04,975 కోట్లకు చేరుతుందన్నమాట దాని యొక్క ఆర్డర్ల విలువ. BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 74,500 కోట్లు ఇప్పుడు 2023-24కి. రాబోయే 5 ఏళ్లకి 3 లక్షల కోట్లు. BEML, BDL, మిధాని, మజ్గాన్ డాక్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, గోవా షిప్ యార్డ్, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్, ఇండియా ఆప్టెల్, మ్యాన్షన్స్ ఇండియా, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని వేల కోట్లకు ఉన్నాయన్నమాట. మన పని ఏంటిది, ఈ లిస్ట్ అంతా దగ్గర పెట్టుకొని ఏ కంపెనీ ఎలా వర్కౌట్ అవుతుంది, ఏం ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంది, ఏ కంపెనీకి ఎప్పుడెప్పుడు ఆర్డర్ వచ్చింది, ఏ దేశాల నుంచి వచ్చింది, అవి ఎప్పుడు ఇస్తాయి, ఎలా సప్లై చేస్తాయి, ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా చూసుకొని మళ్ళీ ఫండమెంటల్ చూడాలి, గ్రాఫులు చూడాలి. మార్కెట్లు ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఇవి కూడా డౌన్లో ఉంటాయి. ఇవి మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇవి కూడా డౌన్ అయినప్పుడు మనం కొనుక్కోవాలి. మార్కెట్ పెరిగినప్పుడు ఇవి కూడా పెరగడం జరుగుతుంది. అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. ఎప్పుడైనా కానీ మార్కెట్ బాగా పెరిగిందంటే మనం అమ్ముకునేటానికి రెడీగా ఉండాలి. మార్కెట్ తగ్గింది అంటే కొనుక్కోవడానికి రెడీగా ఉండాలి. మార్కెట్ పెరిగింది అంటే మన దగ్గర షేర్లు ఉండాలి అమ్ముకొని పైసలు చేసుకోవడానికి. మార్కెట్ తగ్గింది అంటే మన దగ్గర పైసలు ఉండాలి, రేట్లు తక్కువలో ఉంటాయి, కొనుక్కోవడానికి వీలుగా ఉండాలి. అంతే తప్ప 100లో ఎందుకు అంటే మార్కెట్ పెరిగినప్పుడు పైసలు ఉంటాయి, హైలో కొంటారు. మార్కెట్ తగ్గినప్పుడు షేర్లు ఉంటాయి, రేట్లు పడిపోతాయి, లాస్ వస్తుంది, చివరికి అమ్మేస్తారు, లాస్ వచ్చింది అంటారు. అలా అనకుండా మార్కెట్ పడినప్పుడు పైసలు ఉండాలి, కొనుక్కోవాలి. మార్కెట్ పెరిగినప్పుడు మన దగ్గర షేర్లు ఉండాలి, అమ్ముకొని లాభం తీసుకోవాలి. ఇది అనమాట. అయితే రేపు అంటే అంకురాలు స్టార్టప్ కంపెనీలు 2022-23లో 355 కంపెనీలు ఉంటే 2023-24 వచ్చేటప్పటికి 475 కంపెనీలు అయినాయి. 2024-25కి ఇప్పుడు 603 కంపెనీలుగా ఉన్నాయన్నమాట. ఏవైతే ఉన్నాయో మనం ఏం చూడాలిగా, ప్రతిదీ ఏదైతే ఉందో షేర్ మార్కెట్కి ఏది ఉపయోగం, ఎంతవరకు ఉపయోగం అది మనము గమనించాలన్నమాట. మనం ఏం చూడాలి, ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి ఆర్డర్ చూడాలి, దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, మళ్ళీ వీటితో పాటు గ్రాఫ్లు అనమాట. ఏవైతే నాటోలో ఎవరైతే మెంబర్షిప్ ఉన్నారో వాళ్ళవన్నీ ఉంటాయి కొన్ని, అవన్నీ మనము గమనించవచ్చు. వాళ్ళ నుంచి మనకి ఆర్డర్స్ రావడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.